బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లుగా ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ను నెలకొననుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షిస్తున్నటువంటి ముఖ్యమంత్రి బృందం, ఇటు దుద్దిల్ల శ్రీధరబాబు ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం అయితే వివిధ పెట్టుబడి కంపెనీలతోటి సమావేశాలు నిర్వహించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఇటు పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు యొక్క దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి అయితే వెళ్ళినా కానీ అందరికంటే కూడా ఎక్కువ స్థాయిలో యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులను అయితే తీసుకొస్తా ఉన్నారు. ఒప్పందాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఒక ఈ కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నిన్న కూడా మరొక కీలకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇటు గోపనపల్లి అంటే హైదరాబాద్లోని గోపనపల్లిలో కొత్త ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి దానిపైన ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీంతో 5,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం కనపడుతోంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ ఇటు శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషిద్ ప్రేమ్జీతో సమావేశం కావడమే కాకుండా ఈ కీలకమైనటువంటి ఒప్పందం కూడా చేసుకుని ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఐటీ రంగంలో హైదరాబాద్ను అత్యంత ముఖ్యమైనటువంటి నగరంగా తీర్చిదిద్దేటువంటి లక్ష్యంగా ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఐటీ పరిశ్రమలకు ఇప్పటికే 2 ఒప్పందాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. సుమారుగా 50,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత దావోస్ పర్యటన కూడా మించి ఒప్పందాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటుగా ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో ఈ యొక్క పర్యటన సాగుతున్న నేపథ్యంలో ఇక రానున్నటువంటి కాలంలో తెలంగాణలో ఐటీ కానీ లేకపోతే ఇతర రంగాలకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో ఇక ఉన్నటువంటి యువతకైతే మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.